హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈ వీక్ వీడియో ఏంటంటే మేము యూకేలో ఒక చిన్న పల్లెటూరుకి వచ్చాం అనమాట. సో లొకేషన్స్ అయితే అదిరిపోయినాయి, బాగా నచ్చింది అనమాట ఈ ఊరు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇంటికి దగ్గరలోనే, సో జస్ట్ ఒక 100 meters లో ఒక రివర్ లాగా అనమాట. బ్యాక్ వాటర్స్ అని చెప్పేసి ఇప్పుడు సీకి కనెక్ట్ అయి ఉంటది అనమాట, కెనాల్ లాగా. బీచ్ దగ్గర మనకి హై టైడ్స్ ఉంటే వాటర్ వచ్చేస్తాయి ఈ కెనాల్ లోకి ఫుల్ గా. లో టైడ్స్ ఉన్నప్పుడు కొంచెం ఎంటీ అయిపోద్ది. సో మనకి లాస్ట్ టైం టర్కీ వెళ్ళినప్పుడు బీచ్ లో డ్రోన్ పడిపోయింది కదా, పాడైపోయిందని చెప్పేసి ఇంకొక కొత్త డ్రోన్ తీసుకున్నాము. నిన్న ఏంటంటే ఇంటి దగ్గర నుంచి డ్రోన్ ఫ్లై చేసినప్పుడు అయితే లొకేషన్స్ చాలా బాగా అనిపించాయి అనమాట, ఈ రివర్ వల్ల గానీ లేదంటే ఈ గ్రీనరీ వల్ల గానీ. సో అందుకని చెప్పేసి వెళ్తున్నాం దగ్గరికి, ఆ రివర్ సైడ్ వాకింగ్ కి. ఒకేసారి మన డ్రోన్ కూడా టెస్ట్ చేసినట్లు ఉంటది అని చెప్పేసి తీసుకెళ్తున్నాం అనమాట, నేను సౌతిక్. సో ఇవన్నీ రివర్ సైడ్ హౌసెస్, బాగుండిద్ది వీళ్ళకి వ్యూ. వీటన్నిటికి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్కి ఎలా ఉంటుంది, యాక్సెస్ ఉండిద్ది అనమాట. ఓన్లీ ఇది ప్రైవేట్ యాక్సెస్, అంటే ఏంటంటే ఓన్లీ ఓనర్స్కే యాక్సెస్ ఉంటుంది, పబ్లిక్ యాక్సెస్ ఉండదు అనమాట. సో ప్రైవేట్ బోట్స్ ఉన్నోళ్ళు, ఇంకేదైనా ప్రైవేట్ యాక్సెస్ ఉన్నోళ్ళు అంటే అక్కడ వాళ్ళ బోట్స్ తెచ్చుకొని, అదిగోండి కనిపిస్తున్నాయా, ఇక్కడ డాక్ చేసుకుంటారనమాట. ఇవన్నమాట కనిపిస్తున్నాయి కదా, అది. సో బాగుంది కదా రివర్ సైడ్ హౌసెస్, ఆ ప్రైవేట్ యాక్సెస్ రివర్ కి. అంటే తెల్లోళ్ళు కొంచెం రిటైర్మెంట్ ఏజ్ వచ్చాక ఇక్కడ హౌసెస్ కొనుక్కొని రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట ఇలాంటి ఏరియాలో. బాగుంటుంది కదా. సో ఇదిగో ఇలా మధ్య మధ్యలో వ్యూని ఎంజాయ్ చేయడానికి బెంచెస్ వేసారు ఈ వాకింగ్ బాత్ లో. బాగుంది కదా లొకేషన్ అండ్ పల్లెటూరు. ఒక 1 hour లో మనకి వచ్చేస్తాయి ఫుల్ వాటర్, అప్పుడు మనం డ్రోన్ ఫ్లై చేయొచ్చు. మనకి ఏంటంటే లండన్ లో బిజీగా అలవాటు అయ్యి ఆ నాయిస్ కి ఇక్కడికి వస్తే ఏంటంటే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది మనకి. సో నిన్న మనం గార్డెన్ లో నుంచి డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఏమవుతుందంటే పక్కింటి వాళ్ళ ప్రైవసీ ఇష్యూ అనమాట. కొంతమంది ఏంటంటే కొంచెం అఫెన్సివ్ గా ఫీల్ అవుతారు అనమాట, ఎందుకంటే వాళ్ళ ప్రైవసీకి ప్రాబ్లం కదా మనం డ్రోన్ ఎగరేస్తే. అందుకని చెప్పేసి ఇలాంటి ప్లేస్ లో అనుకో, ఇది పబ్లిక్ ఏరియా కాబట్టి ఏదైనా చేయొచ్చు, అండ్ లొకేషన్స్ కూడా బాగుంటాయి అని చెప్పేసి ఈ ఏరియాకి వచ్చాం అనమాట. ఇది చూసారా, బురద అంతా ఉంది. ఇప్పుడు చూడండి ఫుల్ అయిపోయింది అనమాట. Just in case you just look and say, well, what's this all about? Yeah. So that's what it's all about. Thank you very much for info. No, but I try and come every day because I live just round the corner. So I thought, sorry to interrupt. No worries at all. Explain a little more. Thank you very much. Bye bye. సో ముసలావిడ ఏం చెప్తుందంటే, సో మేము ఇక్కడ ఆగాం అనమాట చైర్ దగ్గర. ఇదంతా సో వాళ్ళ హస్బెండ్ గుర్తుగా ఈ బెంచ్ ఇలా పెట్టుకుంది అనమాట. వాళ్ళ హస్బెండ్ చనిపోతే దానికి గుర్తుగా సో డైలీ వచ్చి కాసేపు ఇలా 1 minute ఇలా అక్కడ కూర్చొని వెళ్ళిపోతుందంట. అది మేము ఏదో చేస్తున్నాం అనుకున్నాము మరి. కొట్టాను. ఓకే కొట్టు, ఫ్లైట్ ట్యూటోరియల్ కనెక్షన్ చూసుకో. ఓకే కొట్టు, ఇది 4K పెట్టు. సో అది ఆల్ సెట్, టేక్ ఆఫ్ అవుతుంది. అదే. సో ఓన్లీ థింగ్ ఏంటంటే మనం సిగ్నల్ ప్రాపర్ గా ఉండేలా చూసుకోవాలి. సిగ్నల్ పోయిందంటే డిస్కనెక్ట్ అవుతుంది. సో ఏం టెస్ట్ చేస్తున్నా అంటే దీని కెపాసిటీ వచ్చి ఆడివ్వటం 10 kilometers, బట్ ప్రాక్టికల్ గా 10 kilometers పాసిబుల్ అవ్వదు. సో మ్యాక్సిమం ఒక 5-6 kilometers అయితే వెళ్ళిద్ది. కానీ మనం ఏంటంటే 5-6 kilometers కూడా ఇక్కడ ఫ్లై చేయలేం, ఎందుకంటే మన ఐ రేడార్ అంటే మనకు కనిపించేంత దూరంలో ఉంటేనే సేఫ్ అనమాట. కింద పడినా వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. సో మేము ఏం టెస్ట్ చేస్తాం అంటే అట్లీస్ట్ 1 kilometer 1 or 2 kilometers ట్రై చేస్తాము. హైట్ ఎంత ఇచ్చాడు, మ్యాక్సిమం అది 500 meters ఎంత ఉండిద్ది. ఇప్పుడు ఎంత దూరంలో ఉంది సౌతి? అది ఇటు వెళ్తున్నావు, ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు మనకి ఒక 200 meters దూరంలో ఉందన్నమాట. వ్యూ చూడండి, కింద ఎవడో బోట్. ఏ బోట్ అది? ఇదా? అదే అదే. సో వ్యూ చూడండి. సో ఇది మన ఏరియా అనమాట. సో మన ఈ హౌసెస్ కనిపిస్తున్నాయి కదా, అదంతా మనం ఉండే ఏరియా. సో ఇదంతా ఈ బ్యాక్ వాటర్స్, ఈ కెనాల్ అనమాట. సో ఒక 5-6 kilometers ఉంటుంది కెనాల్. సో ఒక డాట్ లాగా కనిపిస్తుంది కదా,
అదనమాట మన డ్రోన్. జూమ్ చేస్తే కనిపించింది అది. సో ఇక్కడ ఏమైందంటే ఒక ప్రాబ్లం, ఈ చెట్ల వల్ల ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఉంది. కనిపిస్తుంది కదా, ఈ చెట్టుకి అవతల పోయినా ప్రాపర్గా కనిపించట్లేదు అనమాట. సో ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉందని చూస్తున్నాము, అక్కడికి వెళ్ళి మళ్ళీ ట్రై చేస్తాం. సో తీసుకొచ్చేస్తున్నాము. ఇక్కడ చూసారా మనకి చిన్న సర్కిల్ లాగా, అదనమాట మనం ఉన్నాయి. సో ఏంటంటే ల్యాండింగ్కి ఫ్లయింగ్కి కొంచెం డిఫికల్టీ ఉంది ఇక్కడ రిస్ట్రిక్టెడ్ వ్యూ వల్ల. బట్ వ్యూ అయితే ఇది బాగుంది యాక్చువల్గా. ఇక్కడ నుంచి సెపరేట్ అవుతా ఉంది కెనాల్, మన హౌసెస్, అది ఆ బొడ్డ ఏరియా అది మనది. సో దీంతో ఇంకో ప్రాబ్లం ఏంటంటే బై మిస్టేక్ సిగ్నల్ పోయినా బ్యాటరీ అయిపోయినా ఏదైనా అయి కింద పడిందంటే డైరెక్ట్గా వాటర్లో పడిద్ది అనమాట. అదొక డిసడ్వాంటేజ్ ఈ ఏరియాలో ఎగరేయటం వల్ల. సో అండ్ ఇంకోటి దీనికి ఏంటంటే బ్యాటరీ కెపాసిటీ ఒక 20 minutes వస్తుంది అనమాట. ప్లస్ ఎటు బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి కదా, అందుకని ఒకేసారి ప్లేస్ కూడా మార్చేద్దాం అని చెప్పేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తున్నాం. మనకేంటంటే మంచి ఓపెన్ ఏరియా ఉండాలి. మనకు కొంచెం ఏంటంటే కనిపిస్తూ ఉంటుంది ఎటు వెళ్ళినా అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా. ఇక్కడ ఏంటంటే ఈ చెట్ల వల్ల బాగా ఇబ్బంది అయిపోతుంది అనమాట. సో ముందుకు వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ ట్రై చేద్దామా. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇదంతా ఓపెన్ ఏరియా అనమాట. వ్యూ బాగుంటుంది మనకేంటంటే ఆల్మోస్ట్ 270 degrees వ్యూ ఉంది. ఇటు బ్యాక్ సైడ్ చెట్లు ఉన్నాయిలే కానీ ముందంతా బాగానే ఉంది. అండ్ లొకేషన్ కూడా బాగుంది అనమాట. రివరు పక్కనే బర్డ్స్. నా చెప్పే కదా బ్యాటరీ ఏంటంటే 50% వచ్చేసింది. మనకేంటంటే స్పేర్ బ్యాటరీస్ ఉన్నాయి. ఫుల్ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీ పెడుతున్నాం. మళ్ళీ ఇంకో 20 minutes కంటిన్యూస్గా ఫ్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే ఉండి సడన్ గా ఒక్కసారి వస్తుంది గాలి. సో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. యా ఈ విండ్కి ఓకే, ఇది డీజేఐ కాబట్టి తట్టుకునేది అనమాట. ఈ విండ్కి బాగా హెవీగా వస్తే ప్రాబ్లం అయింది. సో వెళ్ళిపోయింది మనకి, అసలు కంప్లీట్ గా ఎక్కడా కనిపించలేదు. సో 1/2 kilometer వెళ్ళిపోయింది మనకి. ఏంటంటే క్లౌడీగా ఉంది కదా, ఇక్కడ నుంచి అయితే వ్యూ అర్థం అవ్వట్లేదు ఎటు పోయిందో. బట్ ఏంటంటే ఇక్కడ స్క్రీన్ లో చూస్తుంటే బీచ్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట, సీ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి 550 meters దూరంలో ఉంది మనకి. సో 550 meters దూరంలో ఉంది అనమాట, అంటే 1/2 kilometer పైనే. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా హాలిడే హోమ్స్ అని చెప్పేసి, జస్ట్ కెనాల్ కి దగ్గరలో ఏంటంటే వ్యూ బాగుండేలా కడతారనమాట. ఇప్పుడు వాటి మీద ఉన్నాం ప్రస్తుతానికి. సో ఇంకొంచెం ఒక 1/2 kilometer 1 kilometer వెళ్తే సముద్రం నాకు తెలిసి. వచ్చిందా 200 meters చూపిస్తుంది, అటు స్టిల్ కానీ ఇట్లా ఎటు సైడ్ ఉంది, ఎక్కడ ఉంది హైట్ ఎంత 100 meters హైట్, కొంచెం దించి లేదంటే హైట్. సౌండ్ అయితే వినిపిస్తుంది. ఓకే ఇదిగో అదిగో. సో బర్డ్స్ ఉన్నాయి కదా, బర్డ్స్ ని క్యాప్చర్ చేయటానికి చూస్తున్నా. 2 ఎగురుతున్నాయి పైన, వస్తాయి రావు చూద్దాం. వెళ్ళినాయి ఆ బర్డ్స్. అది సో మన దగ్గర ఉన్న 2 బ్యాటరీస్ ఛార్జింగ్ అయిపోయినాయి. ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఇంటికి వెళ్తున్నాం. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఉన్న అన్ని ఆప్షన్స్ మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు అనమాట. సో మాకు కొంచెం ఏంటంటే కంట్రోల్ ఒకటి,
ఇంకా ఆప్షన్స్ కొన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. నెక్స్ట్ టైం ఆప్షన్స్ చూస్తాము. అండ్ ఫైనల్గా అయితే ఇక్కడ మంచి మంచి వీడియోస్ వచ్చినాయి. మెయిన్ ఈ రివర్ అను పక్కనే ఈ హౌసెస్ గ్రీనరీ వల్ల కూడా వ్యూ బాగుంది అనమాట డ్రోన్ పైకి వెళ్ళినప్పుడు. సో అదనమాట ఈ వీక్ వీడియో. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.